అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో మీరు తెలుసుకోబోయేది విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత పూడమ్మ తల్లి యొక్క చరిత్ర కోసం. పూర్వకాలంలో నెల్లిమర్ల ప్రాంతం అడవులతో నిండుగా ప్రశాంతంగా ఉండేది. ఆ సమయంలో గ్రామ ప్రజలు అనేక సమస్యలు, వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు గ్రామంలోని ఒక మహిళకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి, నన్ను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి పూజిస్తే మీ గ్రామానికి క్షేమం కలుగుతుందని చెప్పింది. దీంతో గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి పూజలు ప్రారంభించారు. ఆ తరువాత గ్రామంలో శాంతి, ఆరోగ్యం పెరిగిందని విశ్వాసం. పూడమ్మ తల్లి గ్రామాన్ని కాపాడే రక్షక దేవతగా భావిస్తూ ఉంటారు. వ్యాధులు, అపాయాల నుండి కాపాడుతుందని నమ్మకం. రైతులు పంటలు వేయడానికి ముందు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. గ్రామంలో ఏ శుభకార్యమైనా ముందుగా అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం. ప్రతి సంవత్సరం పూడమ్మ తల్లి జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. భక్తులు బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కొంతమంది పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయంలో జంతు బలులు కూడా నిషిద్ధమండి. పొంగల్ మాత్రమే వండి పెడుతూ ఉంటారు. ఈ జాతర గ్రామ సంస్కృతి, భక్తిని ప్రతిబింబించే ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే కష్టాలు తొలగుతాయని నమ్మకం. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. కొత్త ఇల్లు, కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా పూడమ్మ తల్లి నెల్లిమర్ల గ్రామ దేవత, ఆత్మీయ దేవతగా నిలిచింది. గ్రామ సంస్కృతి, సాంప్రదాయాల్లో ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదములు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.